రీసెంట్గా మనం అందరం క్లాత్ డైపర్స్ వాడాలి, మామూలు డైపర్స్ వాడితే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, అవి అసలు వాడకూడదు, అవి చాలా బ్యాడ్, దానిలో చాలా కెమికల్స్ ఉంటాయి అని ఇలా చాలా మనం వింటున్నాం. ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్? ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ డైపర్స్ యూసేజ్ గురించి ఏం చెప్తుంది వాళ్ళ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, this is Dr. Sirisha, consultant pediatrician from Vizag. Indian Academy of Pediatrics says disposable diapers ఏవైతే ఉంటాయో అవి మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కంఫర్టబుల్గా యూజ్ చేయొచ్చు. దీనికి ఒకటే ఒక ప్రిన్సిపల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే 2 to 3 అవర్స్కి డైపర్ వెట్ అయినా అవ్వకపోయినా వెంటనే తీసేయాలి, విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. ఒకవేళ దానిలో సాయిల్ అయిందనుకోండి, చేంజ్ ఇట్ ఇమీడియట్లీ. ప్రొలాంగ్డ్ పీరియడ్లో ఇవి ఉంచేయడం వల్ల వాళ్ళకి అక్కడ స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ర్యాషెస్ అనేవి డెవలప్ అవుతాయి. ఇఫ్ నాట్, మీరు ఇంట్లో ఉన్నారు, యు ఆర్ స్టేయింగ్ ఎట్ యువర్ కన్వీనియన్స్, ట్రై చూసింగ్ అ క్లాత్ డైపర్. ఇప్పుడు మనకి సూపర్ బాటమ్ ఇలాంటి మంచి కంపెనీస్లో మనకి క్లాత్ డైపర్స్ అనేవి వస్తున్నాయి. అండ్ న్యూబార్న్ ఫేస్లో దొరికే టైమే పడుకోవడానికి చాలా తక్కువ, అండ్ బేబీని పడుకోబెట్టడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఈ టైంలో డైపర్స్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లము లేదు. మంచి బ్రాండ్ డైపర్ మీ బేబీకి సెట్ అవుతుందో లేదో చూసుకొని అది వాడచ్చు హ్యాపీగా. సో డైపర్ క్రీమ్స్లో బిఫోర్ నాపీ, ర్యాష్ ఫ్రీ ఇలాంటి మంచి బ్రాండ్ డైపర్ క్రీమ్ని మీరు డైపర్ వేసే ముందు అప్లై చేస్తే రోజు ఇలా చేయడం వల్ల డైపర్ ర్యాష్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ బేబీకి కానీ చిన్న ర్యాష్లా వచ్చింది, రెడ్నెస్ ఉంది అంటే డైపర్ మాత్రం అస్సలు వేయొద్దు, వెంటనే పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయండి. The only disadvantage with diapers is rash, and if you leave it like that, it may cause infections. So be careful, use diapers judiciously. Don't feel bad that you are using a diaper. This doesn't make you any less of a good parent. I hope this video is helpful. Share to the parents who need to hear this. For more such interesting videos, follow the child doctor on Instagram.